కథా శీర్షిక పెద్దలు చదువుతున్నారా లేక పిల్లల? తల్లిదండ్రుల అత్యాశ. ఒక టౌన్లో కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు అబ్బాయిలు నివసిస్తున్నారు. తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, తల్లి గృహిణి. సహజంగా ప్రతి తల్లిదండ్రికి ఉండే ఆశ వారికి కూడా ఉంది. తమ పిల్లలు బాగా చదివి మంచి పేరు సంపాదించాలని. కానీ వారిది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రికి వచ్చే జీతం తినడానికి, ఇంటి అద్దెకి, స్కూల్ ఫీజులకు సరిపోతుంది. కానీ తల్లికి విపరీతమైన ఆశ, ఊళ్ళో పిల్లల్ని గొప్పగా చూపించాలని. 5 సంవత్సరాల నుంచి తినక చీటీ కట్టిన డబ్బులు మధ్యలో తీసి పెద్ద పేరున్న కార్పొరేట్ స్కూల్లో చేర్పించారు. ఇక పిల్లల విషయానికి వస్తే యావరేజ్ విద్యార్థులు. చిన్నవాడికి చదువు రాదు. కార్పొరేట్ స్కూల్ కి వెళ్ళాక ఇద్దరు పోటీకి తికమకపడి చదువులో ఇంకా వెనకపడ్డారు. తల్లిదండ్రులు వారిని ట్యూషన్ కి పంపించారు. నెలకి ఒక్కొక్కడికి 2000, 4,000 జీతం. అంతంత మాత్రమే. ఇంత చేసిన పిల్లలు చదువుతున్నారా అంటే మామూలు చదువే. కానీ తల్లిదండ్రులు, మా పిల్లలు ఫలానా స్కూల్, అంతంత ఫీజులు కడుతున్నామని చెప్పుకుంటూ గొప్పగా ఫీల్ అయ్యేవారు. జనం నవ్వుకునేవారు. ఎందుకంటే వాళ్ల తల్లి తండ్రి బట్టలు సరిగ్గా ఉండవు. నాన్నగారు బండి లేక నడిచి ఆఫీస్కెళ్లేవారు. ఒక రోజు రిలేటివ్ కి పిల్లల నానమ్మ ఏడుస్తూ చెప్పింది, నా కొడుకు పిల్లల ఫీజులు కట్టలేక ఇంట్లోకి రాగానే అరుస్తున్నాడు. మనశ్శాంతి లేదు. ఈ కోడలు గొంతెమ్మ కోరికకి బలి అవుతున్నాడు. రోజులు గడిచాయి. 10వ తరగతి రిజల్ట్. తల్లిదండ్రులు 10/10 ఆశించారు. వచ్చింది 9, 8 గ్రేడ్లు. కానీ తల్లిదండ్రులకు అది అశాంతి. మళ్లీ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్. ఇక పిల్లల పనేమిటంటే చదువు కంటే టిఫిన్, స్నాక్స్, స్కూల్ బ్యాగులు మోసే తల్లిదండ్రులు రాజాగా చూశారు. కానీ మార్కులు అన్ని జీరోలు. తండ్రి కాలేజీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లాడు. మా అబ్బాయి బాగా చదువుతాడు, లోకజ్ఞానం ఎక్కువ అన్నాడు. ప్రిన్సిపల్, మీ అబ్బాయి చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు అన్నారు. ఇంటికి వచ్చి నిలదీశాడు. ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. లవ్ లో పడ్డాడు. తల్లిదండ్రులు నిస్సహాయులు. పిల్లవాడు తిరగబడడం మొదలు పెట్టాడు. తల్లి తండ్రికి షుగర్ వచ్చింది. ఆరోగ్యం పాడైంది. ఎంసెట్, ఎంట్రన్స్ రాశారు. ఫలితాలు పిల్లవాడి ఫోన్ కి వచ్చాయి. క్వాలిఫై కాలేదు. మేము అడిగితే మా అబ్బాయి మాకు ర్యాంక్ చూపడం లేదు అన్నారు. చివరికి ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్. ఫీజు ఎక్కువ, లోన్ తీశారు. ఒకరోజు పిల్లవాడి ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. తండ్రి చెప్పాడు, నువ్వు లోకల్ కాలేజీ కదా, మా వాడిని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో చేర్చా. 70 నుండి 80 లక్షల ప్యాకేజీ వస్తుంది. ఆ ఫ్రెండ్ ఇంటికెళ్లి ఏడ్చాడు. నేను అదే కాలేజీకి వెళ్ళాలి అని. వాడి తల్లిదండ్రులు వాడిని ఎలాగోలా సముదాయించారు. అక్కడ కూడా ప్లేస్మెంట్ లేదు. ఇంటికి వచ్చాడు. జాబ్ చేయను, బిజినెస్ చేస్తాను, బయట తిరుగు, వ్యసనాలు. తల్లిదండ్రులు తలలు గోడలకు కొట్టుకున్నారు. ఇన్స్టిట్యూట్ కి పంపారు. 1 సంవత్సరం గడిచింది. చివరికి 4.5 లక్షల జాబ్. ఇక చిన్నవాడి సంగతి చదువే అబ్బలేదు. కానీ తల్లి పట్టుబడింది. పెద్దవాడిలా ఇతడిని కూడా పెద్ద కాలేజీలో. మళ్లీ లోన్. 4 సంవత్సరాలు గడిచాయి. మార్కులు లేవు, జాబ్ లేదు. ట్రైనింగ్ ఇచ్చారు. చివరికి 3 లక్షల జాబ్. కథలో ట్విస్ట్. ఇంతకు ముందు కథలో ఏడ్చిన కుర్రవాడు 30 లక్షల జాబ్ సంపాదించాడు. 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి పై చదువులకి విదేశాలకు వెళ్లాడు. చదువుకొని కోట్లు సంపాదిస్తున్నాడు. అతడు గొప్పవాడయ్యాడు. కానీ తల్లిదండ్రుల ఆశల వల్ల కాదు, తన కృషి వల్ల. బహుశా ఈ రోజుల్లో చదువుతున్న పిల్లల కంటే ఎక్కువగా పోటీ పడుతున్న వారు తల్లిదండ్రులే కావచ్చు. పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టడం తప్పు కాదు. కానీ వాళ్ల సామర్థ్యానికి తగ్గ మార్గం వెతకాలి. తల్లిదండ్రులు చదువుకున్నారా లేక పిల్లల్ని చదివిస్తున్న పేరుతో పోటీకి గురిచేస్తున్నారా అనే ప్రశ్న ఆత్మపరిశీలనకు దారితీయాలి.